ఈ కథ మనకి మంచి సారాంశాన్ని ఇస్తుంది. జాగ్రత్తగా వినండి, చివరి వరకు వినండి. ఒక అడవిలో రకరకాల పక్షులు, సైజెస్లో డిఫరెంట్ పక్షులు ఉంటుంటాయి. దాంట్లో ఒక చిన్న పిచ్చుక కూడా ఉంటుంది. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఏంటంటే, ఒకరోజు మధ్యాహ్నము ఆల్ ఆఫ్ ఎ సడన్ వెదర్ అంతా మారిపోయి ఆకాశం అంతా మబ్బులతో కట్టి తుఫాన్లాగా గాలి వీచి వర్షం పడుతుండే విపరీతంగా. ఈ ఆ గాలికి తట్టుకోలేక పక్షి గూళ్ళన్నీ కింద పడిపోతాయి. ఆ గూళ్ళల్లో ఒక పిచ్చుక గూడు కూడా గుళ్ళతో ఉంది, కింద పడిపోతుంది. 2 గుడ్లు పాడవుతుంది, 1 గుడ్డు ఉంటుంది. ఆ 2 గుడ్లు కూడా మెల్లిమెల్లిగా వాటర్లో కొట్టుకుపోతాయి. ఈ పిచ్చుక అన్ని పక్షులు ఆ దెబ్బకి పారిపోతే, ఆ పిచ్చుక మాత్రం తన గుడ్డుని, తన పిల్ల జన్మనిస్తుంది కాబట్టి తల్లిగా ఆ గుడ్డుని ఆనుకొని దాన్ని చూస్తూ కూర్చుంటుంది. అప్పుడు ఒక కాకి వచ్చి, ఏం పిచ్చా నీకు, అన్ని పక్షులు ఎగిరిపోయాయి, నువ్వు ఉంటే నువ్వు కూడా ప్రాణాపాయం అవుతుంది, నువ్వు వెళ్ళిపోమంటే పిచ్చుక ఒప్పుకోకుండా చిన్న ముక్కుతో దాన్ని చిన్న గొంతులాగా చేసి దాంట్లో ఆ గుడ్డు చుట్టూ కాస్త తవ్వి దాన్ని నీళ్ళల్లో ఫ్లో కాకుండా ఆపుద్ది. ఇలాగ కాసేపు తర్వాత, కొద్ది సమయం తర్వాత తుఫాన్ తగ్గిపోద్ది, నీళ్ళు ఆగిపోతే. కానీ ఆ రాత్రంతా పిచ్చుక ఆ వర్షంలో తడుచుకుంటూ విపరీతమైన గాలిలో ఉండిపోయి అలాగే ఉంటుంది. ఉదయం లేచేసరికి ఫ్రెష్గా గాలి తగ్గిపోద్ది, వర్షం తగ్గిపోద్ది. ఈ మధ్యలో అటు నుంచి ఇటు నుంచి చెట్లు చిన్న కాడలు తీసుకొచ్చి మళ్ళీ గూడు కట్టి కొన్ని రోజుల తర్వాత ఆ పిచ్చుక ఆ గుడ్డు నుంచి చిన్న పిచ్చుక వస్తుంది. చూడండి ఎంత ఫీలింగ్. అప్పుడు ఆ పెద్ద పక్షులన్నీ దాని చుట్టూ చేరి, వావ్ ఇలా ఉండాలి, సైజులో నువ్వు చిన్నదానివి కానీ నీ ధైర్యానికి మేము హ్యాట్స్ ఆఫ్. ఆ రోజు నుంచి ఆ పిచ్చుకకి మారు పేరు ఏంటంటే ధైర్యము, పోరాడే శక్తి. ఈ కథ వల్ల మనకు తెలిసే సాఫ్ట్ స్కిల్ ఏంటంటే, గెలవటానికి సైజు కాదు, గెలవటానికి పట్టుదల కావాలి, ధైర్యం కావాలి. కాబట్టి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడన్నా కష్టాలు వచ్చినప్పుడు జీవితంలో మనము కష్టాలను చూసి పారిపోకూడదు. ఒకటి, దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసి దాన్ని పోట్లాడితే ధైర్యంగా నిలబడి మనం ఎలాంటి సమస్యలైనా మనము పరిష్కరించుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.